పొద్దులేగాలి స్నానం చేయాలి బస్సు ఎక్కాలి కాలేజ్కి వెళ్ళాలి పాటలు బ్రేక్ఫాస్ట్ తో మాటలు అమ్మ ముందు వండర్లు నాన్న ముందు బ్లండర్లు పాకెట్ మనీకి టెండర్లు ఇక బస్సులకై వెయిటింగ్ ఫుట్బాల్ తో ఫైటింగ్ క్యాంటీన్ మీటింగ్ ఇక బస్సులకై వెయిటింగ్ ఫుట్బాల్ తో ఫైటింగ్ సెల్ ఫోన్ తో గేమింగ్ ఇంటర్వెల్ కే వెయిటింగ్ లాస్ట్ బెంచ్ సీటింగ్ మ్యాగజైన్స్ రీడింగ్ ఇంటర్వెల్ కే వెయిటింగ్ స్నానం చేయాలి ఐమాక్స్ లో సినిమాలు మార్నింగ్ లో మ్యాచ్నీలు అలీలో బౌలింగ్ ఫుడ్ కోర్ట్ లో డేటింగ్ Hey Billa, what man? This guy lente illa. Ni confirmation illa. Billa, Billa, illa, illa, hey. Billa, Billa, hey, hey. బస్సులకై వెయిటింగ్ బస్ స్టాప్ లో చాటింగ్ వెయిటింగ్ వెయిటింగ్ ఇక బస్సులకై వెయిటింగ్ 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 ఫుట్బాల్ తో ఫైటింగ్ బీకాం కంప్యూటర్ డిగ్రీ బ్యాచ్కు సంబంధించి పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ ప్రిన్సిపల్ మేడం శ్రీమతి వాసవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం మేడం. గౌరవ ప్రిన్సిపల్ గారికి మరియు గౌరవ వెంకన్న సార్ గారికి బ్యాచ్ ధారణ చేయడానికి మన డిగ్రీకి సంబంధించిన లేడీస్
ఎవరికైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని ఫ్రెండ్షిప్పే తీయని పుష్పం ఫ్రెండ్షిప్పే గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్పే ఎప్పుడు ఆనందం ఫ్రెండ్షిప్పే తీయని పుష్పం ఫ్రెండ్షిప్పే గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్పే ఎప్పుడు ఆనందం ఏటికి ఒకటో రెండో పండుగలేమో ఊరికి వస్తాయి కానీ చెలిమిలో మాత్రం రోజు రోజు సందడులుంటాయి హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసులు చేరాయి ఒకటై కలిసేసరికే కనిపించాయి హరివిల్లైపోయి ఫ్రెండ్షిప్పే తీయని పుష్పం ఫ్రెండ్షిప్పే గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్పే ఎప్పుడు ఆనందం దం దం Marcelaco, como que saiu? Marcelaco, como que saiu? Marcelaco, como que saiu? Saiu. Marcelaco, como que saiu? Marcelaco, como que saiu? Marcelaco, como que saiu? Saiu, saiu, saiu. స్నేహం అను నదిలోన లోకుల్లో మునిగాము ఆ చోటే అమ్మ నాన్న ప్రేమను చూసాము ఎన్నెన్నో బంధాలు ఆస్తులకై వచ్చేను మా స్నేహం మాతో ఉండే ఆప్తులనిచ్చేను బాధలలో నా కంటిని తుడిచే చేతులు మిత్రుడివేగా సాధనలో నా సాయం చేసే దైవము స్నేహితుడేగా కృష్ణుడికి కోవెలుంది కర్ణుడికి లేదేంటి చెలిమికి గుడి కడితే అందులో తప్పేంటి అందరి కంట్లో మాది ఓ పేదల ఇల్లే ప్రేమకు మాత్రం ఎప్పుడు పెద్దల ఇల్లే చల్లని స్నేహం నీడలో ఈ పొదనిల్లే తెల్లగా మెరిసే చక్కని తాజ్మహల్లే ఫ్రెండ్షిప్పే తీయని పుష్పం ఫ్రెండ్షిప్పే గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్పే ఎప్పుడు ఆనందం దం దం
పెద్దపూర్ల శ్రీధర్ అని ఉండే ఆ మిత్రుడు కూడా వెళ్ళిపోయాడు. మరి వాళ్లకు సంతాప సూచకంగా మనం ఒక 2 నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించి మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామని 2 నిమిషాలు మౌనం పాటించి తిరిగి మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరూ లేచి నిలుచోగలరని మనవి. స్టార్ట్. మనకైనటువంటి మిత్రులతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. విశిష్ట అతిథులుగా అలాగే మనకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులు ప్రిన్సిపల్ మేడం గారు మన అప్పుడు లేకపోయినప్పటికీ మనలాంటి ఎంతో మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దారు. అందుకని ముందుగా మేడం గారికి స్వాగతం. మేడం 2006 నుంచి 2009 వరకు కన్నా BA బీకామ్ కంప్యూటర్ 3 బ్యాచ్ల తరఫున మీకు స్వాగతం తెలుపుతున్నాం మేడం. ధన్యవాదాలు మేడం. మీరు మీ యొక్క అమూల్యమైన సమయాన్ని ఇచ్చి మా కొరకు ఇక్కడికి వచ్చినందుకు మా అందరి స్వాగతం తెలుపుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. వెంకన్న సార్ అందరిగా లేకుండా కోరుట్ల డిగ్రీ కాలేజీలో ప్రతి గ్రూప్కి సార్ తెలుసు. సార్కు స్టూడెంట్లతో చాలా అనుబంధం ఉంది. పార్టీ ఏర్పాటు చేసి సార్ వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా కార్యక్రమం జరిపించారు. సార్ వారికి కూడా స్వాగతం. పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు చెన్నై పాత జ్ఞాపకాలు, ప్రస్తుతం నడుస్తున్నటువంటి జీవన విధానం ఏదైనా సరే మాట్లాడడానికి మంచి అవకాశం. దీన్ని వేరే రకంగా ఉపయోగించుకోకుండా అందరూ వచ్చిన వాళ్ళు ఎంత ఆనందంతో వచ్చారో దానికి రెట్టింపు ఆనందంతో ఇక్కడి నుంచి వెళ్ళేలా మనందరి యొక్క ప్రవర్తన ఉండాలి. ఇది మనందరి బాధ్యత. ఎందుకంటే 15 సంవత్సరాల తర్వాత ఒకటిగా ఇక్కడికి వచ్చినాం, ఒకటిగా ఇక్కడ కలుసుకున్నాం. ఈ రోజుని మన రోజుగా గుర్తుండిపోయే విధంగా అందుబాటులో లేని మిత్రులు దీన్ని చూస్తే మళ్ళీ ఎప్పుడు వచ్చి కార్యక్రమం పెట్టినా మనకంటే ముందు వచ్చి మనకంటే ఎక్కువ రిస్క్ తీసుకుని మనకంటే ఎక్కువ మంచిగా కార్యక్రమాన్ని చేయాలి అని అనిపించేలా మన యొక్క విధి విధానం ఉండాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే 15 సంవత్సరాల తర్వాత మన కార్యక్రమానికి హాజరైనటువంటి అధ్యాపకులకు, నూతనంగా మనకు హాజరైనటువంటి ప్రిన్సిపల్ మేడం గారికి మరియు నా తోటి మిత్ర బృందానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను దాదాపు ఆల్మోస్ట్ అందరికీ తెలిసే, అందరికి కొత్త ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, నేను ప్రజెంట్ రవీంద్ర గర్ల్స్ జూనియర్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ లెక్చరర్గా చేస్తున్న 12 years నుంచి. సో ప్లస్ దాంతోపాటుగా నేను చాలా కొంచెం ఓపెన్గా చెప్తున్నా. నాకు 2019లో చాలా పెద్ద యాక్సిడెంట్ అయితే నేను మన గ్రూప్లో కూడా మెన్షన్ చేసిన. ఓకే, నాకు కేవలం నాకు నియరెస్ట్ పర్సన్స్ మాత్రమే తెలుసు. నాకు ఈ జావా మొత్తం కూడా బ్రేక్ అయిపోయింది. ఓకేనా, నేను 3 months హాస్పిటల్లోనే ఉన్నాను. మనకేంటి పళ్ళకు మొత్తం లిక్విడ్ వేసారు, లిక్విడ్స్ మాత్రమే తీసుకున్నా. నేను ఉంటానా పోతానని కూడా ఎవరికి తెలియదు. కేవలం మా వైఫ్ చేసినటువంటి సర్వీస్ వల్ల మాత్రమే నేను ఇక్కడ ప్రజెంట్ మీ కళ్ళ ముంగట ఉన్నా. సో అంటే చాలామందికి నేను ఈ ప్రోగ్రాంకి వచ్చిన మిత్రులకు సార్ గారికి అశోక్ సార్ గారికి, రామకృష్ణ సార్ గారికి, Oh baby, Salamone, Salamone, oh my yo. Oh Salamone, Salamone, oh my yo. Oh Salamone, Salamone, oh my yo. Oh
అమ్మాయిల కలలన్నీ అందంగా దాచేది అబ్బాయిల కలలే ఏదో సాధించే కొరకే ఓ, కన్నుల కలలే చీకటి తెరలో కనుమరుగవుతాయంట. నాతోటి 2006-09 3 సంవత్సరాలు కలిసి చదువుకున్నానంటే విద్యార్థి విద్యార్థులందరికీ కూడా ఆత్మీయ సమ్మేళనం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ పార్టీ అనేది ఇప్పటికీ చాలాసార్లు కూడా అందరూ డిస్కస్ చేసిన గ్రూప్లో ఎవరి బిజీలో వాళ్ళు ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ ఉన్నారు. కాకపోతే గొర్రెల డిగ్రీ కాలేజ్ అనే గ్రూపు 2006-09 అనే గ్రూపు, ఈ గ్రూప్ వలన ఇప్పుడు మొత్తం నా తోటి విద్యార్థులందరూ కూడా ఈరోజు అందరినీ కలిసికట్టుగా ఇక్కడ వచ్చే విధంగా ఆ గ్రూప్ అనేది తీసుకొచ్చింది ఇక్కడికి. గత 17 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ, ఎవరి స్కూల్లో వాళ్ళు బిజీ. అప్పుడు కూడా ఇంత ఎవరికేమో తెలియకుండా ఆ టైంలో కూడా. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ప్రోగ్రాంకి వచ్చేసిన అందరికీ మిత్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ మిత్రులు నాకు అవకాశం ఇచ్చిన మిత్రులకు చూపిస్తున్నాను అందరూ. ఇక్కడికి వచ్చిన సరస్వతి మేడం, విశ్వనాథ మంత్రి వాళ్ళకి థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ. నాకు ఫస్ట్ టైం నేను స్టేజ్పై మాట్లాడాను. నా నేమ్ భవాని. ఇప్పుడైతే జగిత్యాలలో ఉంటున్నాను. నేను కళ్యాణ్ జిల్లాలో జాబ్ చేస్తాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అందరికీ హాయ్ ఫ్రెండ్స్. నేను బాబాయ్లో ఉంటా. ఇక్కడ ధ్యానం చేస్తున్నాను. పార్టీకి వచ్చాను. చాలా థ్యాంక్స్ అండి. హాయ్ ఫ్రెండ్స్, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి 15 సంవత్సరాల తర్వాత చేసిన మా ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు. మన సార్లకు ధన్యవాదాలు. నా పేరు లింగిరెడ్డి, మాది మురుపల్లి. నేను రైల్వే డిపార్ట్మెంట్ ఇక్కడ గుట్లలో వర్క్ చేస్తా. 15 సంవత్సరాల తర్వాత అందరం ఒకటే దగ్గర కలుసుకున్నందుకు చాలా సంతోషం. మన ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. అప్పుడప్పుడు మనం యాక్టివ్ ఉండాలంటల్లా ఫంక్షన్లకు మన ఇంట్లో ఫంక్షన్ జరిగిన ఇక్కడ ప్రోగ్రామ్ చేయాలన్నట్టు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఉండొచ్చు, తెలియకపోవచ్చు. ముఖ్యంగా మా లెక్చరర్లకి ఈ వేదికను అలంకరించిన బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను ఈ కళ కన్నది 17 సంవత్సరాల క్రితం కాదు, 17 సంవత్సరాల క్రితం. ఏ రోజైతే నేను అనుకున్నాను అది నెరవేరింది. కొందరు లెక్చరర్లు మిస్ అయ్యాను, కొందరు అధ్యాపకులతోని మళ్ళా ప్రత్యేకంగా ఇక పరోక్షంగా కూడా సహాయం పొందాను. రోజు అడ్మిషన్ అయింది, క్లాస్ స్టార్ట్ అయింది. ఆ రోజు మన వెంకట సార్ ఇక్కడి నుంచి వచ్చారు బాబు అని చెప్పేసారు, కొరుట్లా కాలేజ్ అని చెప్పేసి. ఏమి కంప్లీట్ చేస్తామని అన్నారు, ఇంటర్మీడియట్ అయిపోయింది సార్ అన్నారు. అప్పుడు అది చూసిన అవతారాన్ని చెప్పిన ఒక ముఖ్యమైన విషయం, ఇంటర్మీడియట్ విద్యార్థి అని అంటే ఇంటర్ను ఈడియట్ అని ఒక ఎస్పెషల్లీ మనల్ని ఈ స్టేజ్లో ఉంచిన మన గురువులకి ప్రత్యేక పాదాభివందనాలు ఇస్తున్నాను.
వాస్తవం చెప్పాలంటే చాలామందిని ఎవరిని పిలిచినా ఇక్కడ రావడానికి భయపడడానికి ఒక రీజన్ ఉంటుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలో ఏం గుర్తు చేయాలో చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఇక్కడికి భయం లేకుండా వచ్చేది ఎవరు ఉంటారంటే ఎవరైతే టీజీపీలో ఉంటారో వాళ్ళు మాత్రం ఇక్కడ రావడానికి అసలు భయపడరు. నేను ఖచ్చితంగా చెప్పాను. ఎందుకంటే ఆ స్టేజ్ నుంచి మనం ఈ స్టేజ్ తీసుకొచ్చిన మన ఈ క్రియేటర్ ఏమైపోతుందంటే మన గురువులకే పోతుంది. మాత్రం ఖచ్చితంగా ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది. ఇంకో విషయం చాలా చెప్పుకోవాల్సిన నాకు ఇప్పటి గుర్తున్న విషయం ఏంటంటే మన క్లాస్ కావాలంటే కంపల్సరీగా క్లాస్ ఖాళీ ఉంటే సార్ నాకు చెప్పి తీసుకొచ్చుకున్నాం. హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ మ్యామ్ అండ్ రెస్పెక్టెడ్ లెక్చరర్స్ అండ్ మ్యామ్, అలాగే థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ నా పేరు మానస. ఐఎమ్ ఫ్రమ్ మెట్టెలి. ఈ గ్రూప్లో కనెక్ట్ చేసినట్టు నా తోటి ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అశ్విని. అందరూ బాగున్నారా? 15 ఏళ్ళ తర్వాత కలవడం చాలా ఆనందంగా ఉంది. నేను ప్రస్తుతం హౌస్ వైఫ్ని. ఓకే, థ్యాంక్ యూ. డిగ్రీ విద్యార్థులు అయిపోయిన వాళ్ళు నమస్కారాలు. 15 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నా పేరు మధులత. మరి ఇక్కడ పుట్టారే అత్తగారిని చిన్నమెట్టు పెళ్ళి అక్కడలోనే వచ్చినాయి. ఇప్పుడు థ్యాంక్ యూ. నెక్స్ట్ మరియు మిత్రులకు అభినందనాలు. 15 సంవత్సరాల తర్వాత తమ పనులు విడిచిపెట్టి అందరం కలుసుకోవాలనే ఉద్దేశంతో విచ్చేసిన మిత్రులందరికీ అభివందనాలు. నా పేరు గంగాధరు. దగ్గర 10 ఏళ్ళ ఇక్కడ కొట్లలో ఝాన్సీ రోడ్లో 75 డేస్ ఆర్డర్ సెల్స్ అండ్ సర్వీస్ చేస్తాను. ఫ్యామిలీ వచ్చేసి నాకు 2 పాపలు, 1 బాబు. మా పాప ఇప్పుడు 10th క్లాస్ కంప్లీట్ అయింది. A lovely morning to all my respected lecturers, principal madam and all my dear friends. So I hope that you all are very fine and having a very good time with your family and your children, etc. So after 15 years we are gathered here. So I am very happy and at the same time I am very emotional because I am reminding all the memories which we have in our degree college, and I am very thankful to all my lecturers who have taught us very well and gave us so many suggestions, especially because I was BCom computer, so I had a good relation with all lecturers, but especially Ashok sir and Vedikishan sir, and I also wanted to remind our Sudhir sir, so wherever he is, may his soul rest in peace. హాయ్, నా పేరు అమ్మాదేవి. ప్రస్తుతానికి వచ్చేసి నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్లో వర్క్ చేస్తున్నాను. 15 సంవత్సరాల తర్వాత మనం అందరం ఇక్కడ కలుసుకున్నాం కాబట్టి సో అందరూ కూడా సపోర్ట్ చేసి ఇంతవరకు వచ్చి అందరూ కూడా టైం స్పెండ్ చేసి మనతో ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కాబట్టి అందరికీ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను ఫ్రెండ్స్కి ఒకటే చెప్పాలనుకుంటున్నానండి. చిన్నప్పటి ఫ్రెండ్స్ కానీ మిత్రులు కానీ ఇప్పుడు డిగ్రీ ఫ్రెండ్స్ కానీ అందరూ అంటే ఈ వర్క్లో మన కాంటాక్ట్లో ఉన్నారో లేరో అని ఎవరిని మర్చిపోకండి. ఎందుకంటే మా హస్బెండ్ ఇప్పుడు రీసెంట్గా చనిపోయారు హార్ట్ స్ట్రోక్తో. ఎందుకంటే తనకి ఫ్రెండ్స్ ఎవరు లేరు. అందుకని ఆయన ఏం చేశారంటే నన్ను మ్యారేజ్ తర్వాతనే డిగ్రీ చేయించారు. ఫ్రెండ్స్ ఉండాలి, ఫ్రెండ్స్ ఉంటే సపోర్ట్ ఉంటుంది అని. తనకు ఫ్యామిలీ వాళ్ళే శత్రువులండి. తనకు స్ట్రోక్ రావడానికి కారణం వాళ్ళే. ఇప్పుడు
తనకి ఈరోజు ఫ్రెండ్స్ అంటూ ఉంటే మేబీ తను బతికేవారేమో సపోర్ట్ ఉండి చేసి ఏదైనా. అందుకని చెప్తున్నాను, ఎవరు నా ఒక మాట అనుకున్నా కూడా ఫ్రెండ్స్ని ఎవరు దూరం చేసుకోకండి ప్లీజ్, ఇది నా రిక్వెస్ట్. తప్పకుండా అండి. మీకు మాధవి గారికి అలాగే డిగ్రీ చేసిన తర్వాత సారీ వెంకట సార్ గారితో కలిశాను. తర్వాత బాబు సర్టిఫికేట్స్ కాపీ కావాలా, కాపీ కావాలని చెప్పింది. అందులో తీసేయండి. ఇప్పుడు నేను గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాను. అలాగే నేను విద్యార్థిని. ఈ కళలో కూడా కొన్ని అర్థుల వ్యక్తులు చూశాను, సమాజాన్ని చూస్తున్నాను ఇప్పటికీ. అదేవిధంగా సమాజం. హలో హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేను మీ అందరికీ తెలుసు, ప్రత్యేకించి ప్రిన్సిపల్ మేడం గారికి, ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు. 15 ఇయర్స్ తర్వాత అందరినీ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అయితే ఈ 15 ఇయర్స్లో చాలా అప్ అండ్ డౌన్స్, అది ఎడ్యుకేషన్ పరంగా కానీ, పర్సనల్ లైఫ్ పరంగా కానీ, ఏదైనా కానీ చాలామంది ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేశారు, నాకు ప్రతి సలహాలు ఇచ్చారు. నేను ఇప్పుడు ఒక స్టేజ్లో ఉండడానికి వాళ్ళు చాలా కష్టపడ్డారు. నాకు కూడా అంటే ఇట్లుండాలి అట్లుండాలి అనేసి చాలా హెల్ప్ చేశారు. వాళ్ళు బెస్టీస్ కానీ ఇంకెవరైనా కానీ సలహాలు కానీ అందరు కానీ ఫ్రెండ్స్ ఎప్పుడూ సపోర్టింగ్ ఉంటారు, సలహాల విషయంలో కానీ పర్సనల్గా కానీ. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మా గురువులు ఇదే కాలేజ్ స్టూడెంట్ అండి, చాలామంది వెళ్ళిపోవచ్చు. వెంకట సార్ నాకు ప్రత్యక్ష గురువు. వెంకట సార్ క్లాస్ విని నేను మోటివేట్ అయ్యి క్లాస్ చేశాను. యాక్చువల్గా నాకు టీజీటీ రిక్వెస్ట్ అయ్యింది. సో అంటే సార్కి ఎన్నో రకాలుగా చెప్పాలని ట్రై చేస్తే దిస్ ఇస్ ద బెస్ట్ స్టేజ్ ఐ థింక్ ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్. అగైన్ అశోక్ సార్ గారు, కిషన్ సార్ మాకు ప్రత్యక్ష గురువులు కాకపోయినా ఇంటర్ నుంచి డిగ్రీ వరకు మా గురువులు. ప్లస్ వారితోనే ఒక 5 సంవత్సరాలు పనిచేస్తే ఇదే కాలేజ్. సో వాళ్ళ గురు సమానులు వెంకటేశ్వర సార్ గారు, మాకు మంచి మేడం గారు, వాసవ మేడం గారు ఉన్నారు. కాలేజీ కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి వ్యక్తి. ఎందుకంటే అప్పటి రోజులు వేరే, ఇప్పుడు వేరే రోజులు ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు రాజేష్ అండ్ ఎవ్రీ వన్. కొంచెం లైట్ ఆఫ్ కనపడతాను. నేను చాలా పనులు ఉన్నాయి, కేవలం మిమ్మల్ని చూడడానికి వచ్చాను. ఎందుకంటే నా కెరీర్ ప్రారంభమైందే మీతో. ప్లస్ నా కెరీర్లో అత్యధికంగా విజయాలు చూసింది కూడా 2005 to 10 బ్యాచెస్ ఉంది. నేను గర్వంగా చెప్తాను. నేను మేడంతో కూడా ఈసారి వాసవ మేడంతో కూడా చెప్పాను. నేను 2013 నుంచి యాజ్ ఎ లెక్చరర్గా యాక్ట్ చేస్తున్నాను. అంతే 2013 వరకు కరెక్ట్గా పనిచేశాను. ఎందుకంటే అప్పటి జనరేషన్ ఇప్పటి జనరేషన్ స్టూడెంట్స్ ఎట్లా ఉన్నారు చూడండి. విక్రమ్ని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈ వేదిక అలంకరించినటువంటి మన గురువు గారులకి, నాతోటి మిత్రులందరికీ అందరికీ నమస్కారం. రే ఓల్ అందరికీ స్టేజ్ మీద సార్, అందరికీ నమస్కారం సార్. మైసెల్ఫ్ విక్రమ్ సార్, మరి డైరీపల్లి సార్, మూడు బొమ్మల డైరీపల్లి. నేను ఇప్పుడు ప్రజెంట్గా డాక్టర్గా పనిచేస్తున్నాను, ఆరోగ్య డాక్టర్గా. అప్పుడు నన్ను గుర్తుపట్టాలంటే అనగానే మా పీటీ సార్ స్టేజ్ గారు చదువుకున్నాను. ఒక్కసారి అయితే ఒక స్వీట్ మెమరీ మన కాలేజ్ దేశంలో మర్చిపోలేదు. ఏంటంటే మన పాపం బుచ్చమ్మ గారు చనిపోయారు. కానీ ఒక్కసారి సార్ బుచ్చమ్మ గారు ఇంటికి రాలేకపోయారు. ఆయన సారీ. అయితే విషయం ఏంటంటే ఒక్కసారి మన కాలేజీలో సైన్స్ కాంపిటీషన్ జరిగింది, మన డిగ్రీ సెకండ్ ఇయర్లో. అప్పుడు
నేను అప్పుడు పాస్ కొట్టేది కాదు, డిక్కి కొట్టకుండా పాట పాడేది నేను. అప్పుడు ఏం పాట అంటే ఆడపిల్ల ఆడపిల్ల ఆడపిల్లనట నేను పాడో పిల్లనట, ఆడపిల్ల ఆడపిల్ల ఆడపిల్లనట నేను పాడో పిల్లనట, పుర్రా చేత మంత్రాసాని పురుడు పోసింది నా పేరు పోసింది, నవ్వు మగము లేకుండా నా అయ్యా చూసిండు నా అయ్యా చూసిండు అని ఈ సాంగ్ మొత్తం పూర్తిగా వాడేసరికి పాప ముచ్చమ్మకి ఏమనిపించిందేమో, ఏడ్చుకుంటూ స్టేజ్ మీదకి వచ్చింది నవ్వుకునే సార్. అది దీపి జ్ఞాపకం అసలు మర్చిపోయాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఈనాటి 2006-2009 పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ప్రిన్సిపల్ శ్రీమతి వాసవ్ మేడం గారికి, గౌరవ లెక్చరర్లు గురువర్యులు వెంకన్న సార్ గారికి, మేడి కిషన్ సార్ గారికి, శంకర్ అశోక్ సార్ గారికి, జూనియర్ అసిస్టెంట్ డిగ్రీ కాలేజ్ కవిత గారికి, ఇందాక వచ్చి హాజరైన తిరుపతి సార్ గారికి, హాజరైనటువంటి నా తోటి విద్యార్థులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. వాస్తవానికి నా ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏంటంటే నా పేరు రాజేష్, రాయకల్ మండల్ మైతాపూరు. నా ఇంటర్ రాయకల్ గవర్నమెంట్ కాలేజీలోనే జరిగింది. వాస్తవానికి ఏంటంటే మా ఏరియాలో అంతా జైత్యాలు పోతారు సార్. మేము కొంతమంది మిత్రులం ఇక్కడ కోర్ల డిగ్రీ కాలేజీలో చదువుదాం. మరి మాకైతే 11 కిలోమీటర్లు ఉంటుంది కోర్ల, జైత్యాలు అయితే 24 వస్తుంది. వచ్చి చూసేసరికి ఏమైందంటే 2006 ముచ్చట సీట్ రావాలి, కాలేజీలో సీట్ రావాలి. అదొకటి ఫామ్ ఇచ్చారు, ఫామ్ అయితే నింపిపోయినారు. కాలేజీకి వచ్చినాక మొట్టమొదటి పరిచయం అయిన వీడే లేవుసరికి చెప్తుండేడు. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చిన మన ఉపాధ్యాయులకి, నా తోటి మిత్రులకి అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను ఒక రోజు కాలేజీ లేను. యాక్చువల్ చెప్పాలంటే రాజుగారు ఇప్పుడు చెప్పినట్టు సంవత్సరాలు అయితే రాజుగారు చెప్పిన నాకు అసలు సీట్ రాలేదు. సీట్ రాకపోతే రాజుగారు నేను పోయి కథ చెప్పింది కదా, మళ్ళీ చెప్తే మళ్ళీ బోర్ అవుతుంది. సీట్ ఎలాగోలా వచ్చిన తర్వాత ఒక కనీసం ఎగ్జామ్ ఫీజు కట్టిన తర్వాత నేను దుబాయ్ వెళ్ళడం జరిగింది. మీరు 15 ఏళ్ళు అవుతుంది మీరు కలగ వచ్చేది, నేను 17 సంవత్సరాలు అవుతుంది కలగ. సో నేను ఇక వీసా వచ్చింది, నేను దుబాయ్, నాకు ఫైనల్ ఇయర్ వాళ్ళు కానీ వాళ్ళు వచ్చి అరే మీ ఆంబిషన్ ఏందిరా అదిరా అంటే నేను సీదా అయిపోయి ఉంటుంది. నేను చక్కగా దుబాయ్ పోతా, నేను చదువు మీద ఉన్నది కాదు, దుబాయ్ పోతా, దుబాయ్లో సెట్ అయితే వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేసుకున్నామన్న ఉద్దేశంగా. అందరికీ నమస్కారం. వేదిక పైనటువంటి పెద్దలు అధ్యాపకులందరికీ మరొకసారి మీ అందరికీ గురువులందరికీ పాదవందనం తెలియజేస్తూ, నా పేరు శ్రీధర్, మాది మండలింగాపూర్. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, చాలా తక్కువ మందికి తెలుసు. నేను డిగ్రీలో జాయిన్ అయినప్పుడు నేను మా మండలింగాపూర్ నుంచి పావురాజ్ నరేష్, మా ఇద్దరికి బీకామ్లో సీట్ వచ్చింది. మేమిద్దరం మొట్టమొదట జాయిన్ అయింది బీకామ్ గ్రూప్లోనే. చాలామందికి బీకామ్ తెలియదు. ఒక 3-4 మంత్స్ బీకామ్ తర్వాత ఆగస్టు 15 రోజు ఎందుకో మా ఇద్దరికి కరెక్ట్ అనిపించక వెంకట సార్ని కలిసినాం. నరేష్ వాళ్ళ బావ ద్వారా వెంకట సార్ని కలిసి బీకామ్ నుంచి బీఏలోకి వచ్చినాం మేమిద్దరం. ఆ సమయంలో మాతో పాటు ఉన్నటువంటి మురళి మున్న వీడియోగ్రాఫర్ నాకు చెప్తే నేను కూడా బీఏకి వస్తుంది కదా అన్నాడు. కానీ అక్కడ ఆప్షన్ లేదు, ఇద్దరికి అతి కష్టం మీద వచ్చింది. ఇందులో మాకు ఆ సహాయం అప్పుడు ఎల్పిఎస్సీ వెంకట సార్ మీరు మర్చిపోవచ్చు, కానీ మేము మర్చిపోలేము. ఎందుకంటే మేము వచ్చింది బీకామ్లోకి, తర్వాత వెళ్ళింది బీఏలోకి. ఇంకా బీఏలో లైఫ్ నడుస్తూ ఉన్నది. బీఏలో లైఫ్ నడిచినప్పటికీ బీకామ్ కంప్యూటర్స్ మిత్రులందరితో ఒకే రకమైనటువంటి స్నేహభావంతో ఉన్నానని నేను అనుకుంటున్నాను. నా వల్ల ఎవరికన్నా వేరే రకమైనటువంటి ఇబ్బంది కలిగితే ఎక్స్క్యూజ్. వానికి నాకున్న చిన్న డిస్టర్బెన్స్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మేము ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే కాలేజీలో ఎవరు కూడా అట్లా ఉండరు. ఓకేనా? ఇప్పుడు మనము అంటే వాస్తవానికి ఏంటంటే
సార్ ఒక చిన్న రిక్వెస్ట్, ఆఫ్టర్ లంచ్ మీరు మాట్లాడి మెమోంటో తీసుకున్న తర్వాత వెళ్ళాలని కోరుతున్నాం సార్. ఈనాటి కార్యక్రమానికి 2006-2009 విద్యార్థుల యొక్క విద్యాశాల కోట్ల ఆత్మసంఘంలో వివేకానందటువంటి ప్రిన్సిపాల్ వాసుప్రియ గారికి, మరియు మా కొలీగ్స్ అశోక్ గారికి, వెంకయ్య గారికి, కవిత గారికి నా అందరికీ నమస్కారాలు. విద్యార్థులందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు. ఈరోజు జరిగే కార్యక్రమం చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఈ 1 month లోపల గెట్ టుగెదర్ పార్టీలు దాదాపు 4వ 5వ ఉంది. అంతకుముందు జాబ్ వచ్చినప్పుడు జాబ్ అయిపోయినవి, ఇక స్టార్ట్ అయిన ఎవ్రీస్ అంటే ఇదే కార్యక్రమం మనకు ఉంటుంది. కాబట్టి మనకు 15 సంవత్సరాల తర్వాత కలిసినప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. కాబట్టి 15 సంవత్సరాల తర్వాత కలిసినప్పుడు మీ అందరికీ కమ్యూనికేషన్ తగ్గిపోతుంది. డిగ్రీ చదివినప్పుడు వేరే ఉంటుంది, పెళ్ళి అయిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత వేరే వచ్చిన తర్వాత మన కమ్యూనికేషన్ తగ్గిపోతుంది. అంటే కొంతమంది స్నేహితులకు మాత్రమే కమ్యూనికేషన్ ఉంటుంది, అందరికీ కమ్యూనికేషన్ అనేది ఉండదు. కాబట్టి ఈ కమ్యూనికేషన్ ఉండాలంటే మనకు ఇటువంటిది ఎవ్రీ ఇయర్ కానీ ఇప్పుడు 50 years తోటి మీరు ఎప్పుడు చేసుకున్నప్పుడు సంతోషం వేరే ఉంటుంది. నెక్స్ట్ ఇందాక చెప్పిన 20 years అంటారు, ఎవ్రీ ఇయర్ చేసుకోవచ్చు. లేదా 20 years 25 years సిల్వర్ జూబ్లీ చేసుకోవాలి. లాస్ట్ టైం ఒక బ్యాచ్ 29 వాళ్ళు సిల్వర్ జూబ్లీ చేసుకొని చాలా పెద్ద ఎత్తున ఇదే టీఎస్ గార్డెన్లో టీవీ స్క్రీన్ కానీ చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం చేసుకున్నారు. కాదు, ఇంత సంతోషంగా ఉండడం మనకు ముఖ్యం. ఇప్పుడు 1 లక్షల కోట్లు ఉన్నది మాత్రమే సంతోషంగా ఉండకపోతే ఆ లాభం లేదు మనకు. వారు ఒక్కరిద్దరు మాత్రమే ఎవరి వాళ్ళకు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఉన్నట్టయితే, అంటే వాళ్ళు ఏ అర్ధరాత్రినా కానీ మన కొరకు వచ్చి పనిచేసామంటున్నారే, మన కుటుంబంలో పనిచేస్తే ఏ మారేతుంటారో ఆ మాదిరి పనిచేసే వ్యక్తి, ఆర్థికంగా కానీ ఏ పనిచేయడానికి కానీ ఏ పరంగా ముందుకు వచ్చేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజమైన స్నేహితులు. కానీ చాలామంది స్నేహితులు ఉంటారు, అందరూ హాయ్ బాయ్ అంటారు, కాబట్టి హాయ్ అంటారు, టీ తాగుతుంటే వెళ్ళిపోతున్నారు. అది కాదు. ఏ టైంలో మనకు ఏ అవసరానికైనా కానీ ఒక శుభకార్యం కావచ్చు, మంచి కార్యం కావచ్చు, చెడుకార్యం కావచ్చు. సభా వేదికల కలిసిన ప్రిన్సిపాల్ గారు, తోటి అధ్యాపకులు, చాలా హ్యాపీ. 2006-09 అంటే ఈ 2006లో నేను మళ్ళీ రెగ్యులర్గా ప్రమోషన్ ఇచ్చి మీతోనే రెగ్యులర్ బ్యాచ్ పార్ట్ టైమ్గా తర్వాత అవసరమైనప్పుడు వచ్చే సందర్భాలు చెప్పాను. మీతోనే మాత్రం రెగ్యులర్ బ్యాచ్గా ప్రమోషన్ పొంది మీ బ్యాచ్ తోటే స్టార్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా నాకు ఈ కాలేజ్ తోటే అంటే అనుబంధం. యాక్చువల్లీ 81లో ఈ కాలేజ్ స్టార్ట్ అయింది. ఓకే, నా 2 నిమిషాలు నా గురించి చెప్పుకుంటాను. 81లో కాలేజ్ స్టార్ట్ అయింది. అయితే అప్పుడు అది ఇంటర్మీడియట్ అయిపోయింది, కానీ ఇది అక్టోబర్లో స్టార్ట్ అయింది. అది ఇంటర్మీడియట్ అంటే మార్చ్ ఏప్రిల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి డిగ్రీ వరంగల్ చేశాను. మళ్ళీ పీజీ చేసి 86లో ఇక్కడ పార్ట్ టైం లెక్చరర్గా జాయిన్ అయ్యాను. కానీ నా జీవితంలో నేను చదువుకున్నప్పుడు కానీ చేసినప్పుడు కానీ టీచింగ్ ఫీల్డ్ అంటే అదో రకమైన ఫీలింగ్ ఉంటుండే. ఎట్టి పరిస్థితులు కూడా ఫీలింగ్ రావద్దు, కానీ భగవంతుడు అనేది నిర్ణయిస్తాడు. నీ జీవితం ఇదే విధంగా జరుగుతుంది, ఇట్లే ఏంటంటారు. 86లో పార్ట్ టైం లెక్చరర్గా 2 పీరియడ్లు వస్తే ఖాళీగా ఎందుకు ఉండాలని అప్పటి ధర్మగడ్డ లెక్చరర్ గారు ఉంటాయి, కామర్స్ విజయమోహన్, వాళ్ళు పిలిపించుకొని ఒక 2 పీరియడ్స్ చెప్పారు. కానీ అప్పుడు స్ట్రెంత్ హెవీ. ఇంతకుముందు రాజే చెప్పినప్పుడు మేము క్లాస్కి రావాలి అంటే ఒక 1 week ముందు ప్రిపేర్ అయ్యి సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి పిల్లలు కూడా కంట్రోల్ చేసే శక్తి ఉంటేనే రావాలి క్లాస్. ఇట్లా లేకుండా క్లాస్కి వస్తే చాలా ఇబ్బంది పడేది. అయితే నాకు పీజీ అంటే పీజీ అయిపోయింది. చప్పుడు ఎందుకు చేశామో మీరు అందరూ గమనించే ఉంటారు. ఎవరెవరైనా ముచ్చట్లు పెడితే లేకపోతే
లేకపోతే అటు దిక్కులు చూస్తే, లేకపోతే మీ కాన్సన్ట్రేషన్ ఎక్కడైనా ఉంటే మళ్ళీ కాన్సన్ట్రేట్ చేయడానికే ఇలాంటి చప్పులు చేస్తారు. మై డియర్ స్టూడెంట్స్, అధ్యక్షులు మరియు కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి బాసెట్ మేడం గారు, మరియు మా గురు సమానులైనటువంటి మేడి కిషన్ సార్ గారు, మరియు చక్కెర అశోక్ గారు, మరియు జూనియర్ అసిస్టెంట్ కవిత గారు, మరి మా స్టూడెంట్స్ అందరికీ పేరు పేరున ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి నేను చేసినటువంటి కార్యక్రమాలన్నీ మీ అందరికీ తెలుసు, కానీ నేను మీ అందరి గుండెల్లో ఉన్నానన్న విషయం అయితే నాకు అర్థమైంది. కానీ ఒక్కొక్కరిని చాలా ఇబ్బంది పెట్టినాను. మరి అదేవిధంగా ఇంకా కొందరికి మేలు కూడా చేశాను. కానీ ఇబ్బంది పెట్టడం అనేది మేలు జరగడానికి కోసం అనేది మాత్రం మర్చిపోకండి. మిమ్మల్ని ఎప్పుడైనా ఇబ్బంది పెడితే అది మీ బాగు కోసం మాత్రం అనేది గుర్తుంచుకోండి. కానీ ఇంటెన్షనల్గా ఏ లెక్చరర్ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. మన ప్రభుత్వ డిగ్రీ కళాశాల మెట్టుపల్లిలో నేను 1991 జనవరి 28 నాడు జాయిన్ అయినాను అయితే పార్ట్ టైం లెక్చరర్గా. మరి నేను పార్ట్ టైం లెక్చరర్గా జాయిన్ కావడానికి కారణం మా గురువులు. అదేవిధంగా మీరు ఇప్పటి వరకు చెప్పుకున్నారు ప్రతి ఒక్కరు మీ గురువులే అని. కాబట్టి గురువుల ఆశీస్సులు లేక అందరూ కోరుట్ల, ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ పీజీ చేశాను. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ డిఎడ్ మహబూబ్ నగర్లో చేశాను. కానీ నేను చేసిందంతా కూడా గవర్నమెంట్ కాలేజే, ప్రైవేట్ కాలేజీలు ఎక్కడా ఎప్పుడూ లేవు. కారణం ఏంటంటే కింది స్థాయి నుంచి పైకి రావడం, మళ్ళీ మనం పేదరికంలో పుట్టడమే మనం చేసినటువంటి గొప్పతనం. పేదరికంలో పుట్టడం ఒక వరం. నమస్కారం. ఈనాటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 2006-09 బ్యాచ్ BA BCom కంప్యూటర్స్ ఇందులో పాల్పంచుకున్నందుకు, మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు. మరి 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని మీరు మీ స్నేహబంధాన్ని కంటిన్యూ చేస్తూ మనము గడిపిన జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ముందుకెళ్ళాలి. వేదిక మీద ఉన్న మేడి కిషన్ సార్, అశోక్ సార్, వెంకన్న సార్, తిరుపతి సార్, కవిత, మనకి జీవితంలో దేవుడిచ్చిన నిస్వార్థ ఆత్మబంధువులు ఎవరంటే తల్లిదండ్రులు, తర్వాత గురువు, తర్వాత నేస్తం, స్నేహం. స్నేహం అనేది ఎప్పుడు కూడా మనకి ఎల్లవేళలా మన ఆత్మస్థైర్యాన్ని పెంచుతూ, సమస్యలు ఉన్నప్పుడు వెన్నుదండి తిట్టే నందే, oh oh my friend, కొడితే కొట్టే అంతే, oh oh my friend, I'm so sorry సిరి, ఉంగమూతే పెట్టగలా, oh oh my friend, తిడితే తిట్టే నందే, oh oh my friend, కొడితే కొట్టే అంతే, oh oh my friend, I'm so sorry సిరి, ఉంగమూతే పెట్టగలా.
Wednesday, Thursday, Friday, Saturday. Extra day ga kavalanta weekly okka Valentine's Day. Happy nano mulluguchi. Happy baby tannukoche. Love edurayinda elladu teliyavule. Let's sing and dance. 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 మిత్రులకు వేదికను అలంకరించిన మిత్రులకు సినిమా
అందరికీ నమస్కారం అంటే మంచిగా వెల్కమ్ టు ద పార్టీ. నా పేరు చిరంజీవి, మహాదేవ్ చిరంజీవి. నేను అందరికీ తెలియకపోవచ్చు అని అనుకుంటున్నా. అయితే ఓకే, మన శ్రీధర్ చెప్పినట్టు చాలామందికి తెలుసు. అయితే నాకు 2006 నుంచి 2009 వరకు మధ్యలో నేను చాలా తక్కువ వచ్చిన కాలేజ్కి, అయినా కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. దట్స్ మై లక్ అని చెప్పుకోవాలి. నాకు 2010లో జాబ్ వచ్చేసింది. అప్పటి నుంచి ఇతర ప్లేస్లకి వెళ్ళడం. అప్పుడు 2010లో ఎస్జిటిగా వచ్చింది. ఎందుకంటే నేను ఆల్రెడీ 2000 మన డిగ్రీ కంటే ముందే టీటీసీ చేయడం వల్ల నేను తొందరగా సెటిల్ అయ్యాను అనుకుంటున్నా. మన మిత్రులు కూడా చాలామంది కూడా తగలపల్లి పక్కన గద్దాపూర్ మండలం. నేను 2019లో 17 టీఆర్టీలో నాకు 2019లో జాబ్ వచ్చింది, స్కూల్ అసిస్టెంట్ సోషల్గా. ఇప్పుడు ప్రజెంట్ కొత్త దామరాజపల్లి మల్లాపూర్ మండలంలో నేను స్కూల్ అసిస్టెంట్గా జాబ్ చేయడం జరిగింది. ట్రాన్స్ఫర్ కూడా అవ్వడం జరిగింది. గుండంపల్లి మెయిన్గా 15 సంవత్సరాల తర్వాత ఈ ఆత్మీయ సమ్మేళనానికి మనమందరం ఇక్కడికి రావడం ఒక మంచి శుభసూచికగా అండ్ ఒక మంచి ఆత్మీయ. ఇన్ని రోజులు బిఏ స్టూడెంట్ అనుకున్నాను. షాప్లో కొన్ని సార్లు మాట్లాడుకున్నాం, బయట మాట్లాడుకున్నాం. అందరూ అంటే ఈ 15 సంవత్సరాల తర్వాత కలవడం అనేది నాకు నాతో పాటు ఉన్న కోఆర్డినేషన్ చేసిన అందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. నాలాగా చాలామంది ఇట్లాంటి నా తోటి మిత్రులందరికీ నమస్కారం. నా పేరు రాజేందర్, శ్రీకాకుళం జిల్లా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాను. నా పేరు రాజేందర్, కరెంట్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాను. బీకామ్ జనరల్. అది వచ్చేసి మైతాపూర్ రాయకల్ మండలం. రాజశ్రీ రాజు చెప్పడం లేదు. ఓకే మామ, థ్యాంక్ యూ. 2006, 2009 పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి చేసినటువంటి మన మిత్రులందరికీ ముందుగా కృతజ్ఞతలు. నా పేరు శ్రీకాంత్, మాది వెంగళకుర్తి. నాకు 2 పాపలు. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీగా చేస్తున్నాను. ఇంకొక విషయం చెప్పాలంటే, ఈరోజు ఇంత ఘనంగా మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి ఎంతో కృషి చేసినటువంటి మన వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, ఇంకా మన వీళ్ళందరూ ఆర్గనైజర్స్ అందరూ, ప్రతి ఒక్కరి శ్రమతో కూడుకున్న పని ఇది. సో వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నాను దయచేసి. ఎందుకంటే ఈరోజు మనం ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ చేసుకోవాలంటే పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు. గత 10 సంవత్సరాలుగా, వాస్తవంగా 2014 నుంచి ట్రై చేస్తున్నామండి కలుద్దామని. తెలంగాణ రావడానికి ఎంత అయితే స్ట్రగుల్ అయిందో మన పార్టీ జరగడానికి అంత స్ట్రగుల్ అయింది. అందుకే ఈరోజు ఫార్మేషన్ డే రోజే మనదైతే అంటే కోఇన్సిడెన్స్ అనుకున్నాను, కానీ నిజంగా చాలా స్ట్రగుల్ చేశాను కలవడానికి. ఏంటంటే వాస్తవంగా ఇప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ మేడం ఒక మాట అంది నాతో నిన్న కాల్ చేసి, బాబు మీరు BA బీకామ్ కంప్యూటర్ చేసుకుంటా అన్నారు కదా, నిజంగా మీరు కలిసి చేసుకుంటున్నారని అడిగింది. అవును మేడం వాళ్ళలో కూడా. సో ఆ మేడం అదే చెప్పింది, నన్ను 2-2:30 వరకు కూర్చోబెట్టినానా, వాళ్ళు ఏం లేదు జస్ట్ తినబెట్టి పంపించారు నన్ను, కానీ మీరు మాత్రం చాలా బాగా చేశారు. ఇంతకుముందు కూడా మేడం కలిసి అదే చాలా బాగా చేశారు అని అర్థం చేశాను. సో వాస్తవంగా ఇందులో అందరి పాత్ర ఉందండి. మన స్ట్రెంత్ వచ్చేసి 380 BA నేను చేస్తున్నాను. సో ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్స్ అందరినీ కలవడం అంటే సంతోషమైన విషయం. నిజానికి ఈ 15 సంవత్సరాలు జరిగిన సంఘటనలు, ముందు జరిగిన సంఘటనలన్నీ ఇప్పుడు మనం
అందరూ చూడడం వల్ల నాకు మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. అలాగే 15 సంవత్సరాల తర్వాత ఈ అజ్ఞాన సమ్మేళనానికి వచ్చిన అందరికీ స్వాగతం. అలాగే తర్వాత కూడా మనం ఇలాంటి సమ్మేళనం బోర్డు వర్క్ చేస్తున్నాను. నేను డిగ్రీ చేసినప్పుడు కాలేజ్కి వచ్చి చాలా అంటే చాలా తక్కువ 3 సంవత్సరాలకే 60 రోజులు మాత్రమే నేను కాలేజ్కి అటెండెన్స్ అయ్యాను, పాస్ అయిపోయాను. ఇలాంటి సందర్భం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్. రాజేష్ భాయ్. మేము పడాల భూమేష్, రత్నాపూర్ మండల్, బూలూరు గ్రామం. నేను ప్యాడీ డిపార్ట్మెంట్లో చేస్తాను. ఇది ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. దీన్ని ఆర్గనైజ్ చేసిన మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. ఓకే. హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు ప్రణీత్ ఫ్రమ్ ఆత్మనగర్. నేను గత కొన్ని సంవత్సరాలుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను. సీనియర్ అకౌంటెంట్గా హైదరాబాద్లో సెటిల్ అయిపోయాను. సీనియర్ అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నాను ఫిల్మ్ ఇండస్ట్రీలో. అయిపోయింది మంచిగా పేజీ లేని పుస్తకం అది. ఓంకార్ చెప్పురా. అందరికీ నమస్కారం. నా పేరు నాగార్జునరాజు. మాది ఫ్యాక్టరీ చిట్టాపు. మా అత్తగారు మేడిపల్లి. డిగ్రీ 2006-9 నేను ఇంటర్ పాస్ అయిన తర్వాత అసలు ఇంటర్ పాస్ అయితే అనుకోలేదు. ఫస్ట్ ఇంటర్ పాస్ అయిన తర్వాత కాలేజీకి వచ్చిన 3 లిస్టుల్లో ఒక్క లిస్టులో కూడా నా పేరు లేదు. చెప్పండి, రాదు బాబు నీకు సీట్ రాదు అని చెప్పిండు. తర్వాత నా అదృష్టం ఏంటంటే అప్పుడు జువాడి రత్నాకర్ రావు మాకు ఎమ్మెల్యే. మా చిట్టాపూర్ నుండి మంచి మంచి లీడర్లు ఉండడం వల్ల మా మోహన్ రెడ్డి అన్న, మా బుచ్చిరెడ్డి అంకుల్ దయ వల్ల అక్కడికి వెళ్తే డైరెక్ట్ మన రామకృష్ణ సార్కి ఫోన్ చేసారు, కాల్ చేస్తే నాకు DJ
జోడు కోసం గోడ దూకే వయసిది తెలుసుకో అమ్మాయి గారు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కను పాపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కను పాపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు తానే రేపటి బాటని
సృష్టిస్తాడు నిద్దుర మాటున దక్కునిడు మన కలలకు పగటిని చూపిస్తాడు బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు తనలాగే జీవించేట్టు మన దారే మార్చేశాడు నలు దిక్కులు చెరిపేరక్కైవాడు సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు మన సూర్యుడు తానై వెలిగినవాడు ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు తను పాపలకెందుకు ఎదురైనాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు